దోపిడీకి అనర్హం అన్నట్లు వైసీపీ హయాంలో కబ్జాదారులు రెచ్చిపోయారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోయారు. ఏకంగా చెరువులను వదలలేదు. కాగా కర్నూలు జిల్లా బి తాండ్రపాడులో 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంగమ్మ చెరువు గత ప్రభుత్వ హయాంలోనే కబ్జా చేశారు. అధికార బలంతో ఇష్టానుసారంగా వెంచర్లు ఏర్పాటు చేసి దోచుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అడిగితే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ చెరువు దాదాపు 10 గ్రామాలకు జీవనాడిగా ఉంది. సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక కబ్జాదారుల కన్ను ఆ చెరువుపై పడింది. ఇంకేముంది, రెవెన్యూ రికార్డ్స్ మార్చారు, చెరువును కబ్జా చేశారు, చెరువును రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చారు. వెంచర్ చుట్టూ కోనోకార్పస్ మొక్కలు పెంచుతూ రోజురోజుకి చెరువును మరింతగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూ కబ్జాదారులు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించి తమ చెరువుని కాపాడాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. తాండ్రపాడు సమీపంలో ఉండే గంగమ్మ చెరువు దాదాపుగా 80 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మనం విజువల్లో చూసేటటువంటి ఈ ప్రాంతం అంతా జగన్నాథ గట్టు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వర్షపు నీటి ఆధారంగా ఈ గ్రామం కావచ్చు, కింద ఉండేటటువంటి రుద్రవరము, పస్పల, మిగతా గ్రామాలకు కూడా సాగునీటి సంబంధించినటువంటి అవసరాల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉండేటటువంటి చెరువు సంబంధించినటువంటి వాటర్ని వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఈ గత ప్రభుత్వం వైసీపీ పాలనలో ఉండేటటువంటి 80 ఎకరాల చెరువు ఏదైతే ఉందో ఆక్రమణకు గురైంది. ఆక్రమణకు గురైనటువంటి క్రమంలో చెరువు సంబంధించి ఇప్పటికే 76, 77, 78, 79, 80 సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ సర్వే నంబర్లలో దాదాపుగా ఇప్పటికే రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ చెరువు ఆక్రమణకు గురైందంటూ కూడా అనేక రకాలుగా తమ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూసేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో నిత్యం ఉండేటటువంటి వర్షాభావ సంబంధించినటువంటి వర్షాలు కురిసేటటువంటి సమయంలో ఇక్కడ వాటరు మొత్తం ఇక్కడ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఉండేటటువంటి వాటర్ ఉండేటటువంటి ప్రాంతంలోనే మనం ఎగ్జాక్ట్గా చూసేటటువంటి కోనోకార్పస్ అనేటటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో కోనోకార్పస్ అనేటటువంటి మొక్కలు ఇటీవల కరోనా సమయంలో కూడా శ్వాస సంబంధించినటువంటి వ్యాధులకు గురైనటువంటి ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో అయినటువంటి వాటిలో కోనోకార్పస్ అనేటటువంటి మొక్కలు మొలుస్తాయి అనేటటువంటి డాక్టర్లు కూడా సూచించడం జరిగింది. అలాంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో కోనోకార్పస్ అనేటటువంటి మొక్కలను దాదాపుగా 11 ఎకరాల విస్తీర్ణం మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. లోపలికి అనుమతించకుండా అన్ని రకాలుగా అక్కడ ఉండేటటువంటి ఎంట్రన్స్ భాగంతో పాటు ఉండేటటువంటి 4 వైపులా కోనోకార్పస్ సంబంధించినటువంటి మొక్కలతో ఉండేటటువంటి 11 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉండేటటువంటి తాండ్రపాడు సంబంధించినటువంటి గ్రామస్తులు మనతో కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు ఈ చెరువు ఎప్పటి నుంచి ఉంది, గతంలో ఈ చెరువు సంబంధించినటువంటి వాటిని తాగునీటి అవసరాలతో పాటు సాగు కూడా ఉపయోగించేవారని చెప్తూ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఈ ఉండేటటువంటి ప్రాంతము చెరువు ఎన్ని ఎకరాలు ఉంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మొత్తం చూస్తూ ఉన్నాము, మొత్తం వెంచర్లు వేసి ఉన్నారు. దగ్గర మా బి తాండ్రపాడుకు సంబంధించిన గంగమ్మ చెరువు 78 ఎకరాల నుంచి 80 ఎకరాలు దగ్గర ఉండింది. అది మొన్న వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కబ్జాలకు గురై దాని అన్యాక్రాంతమయ్యే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకు దారదత్తం చేసిన ఎంఆర్ఓనే సమాధానం చెప్పాలి ఆ విషయం గురించి. మీరు ఇందాక అన్నట్టు ఆడ మోనోకార్పస్ చెట్లు ఉన్నాయి. ఆడ పర్యావరణానికి ఇబ్బంది అని చెప్పేసి సెంట్రల్లో దానిని హైవేల పక్క నుంచి కూడా తీసేసింది. ఆయనకు తన రక్షణ గోడల మాదిరి కట్టుకున్నాడు. అది ఏది, ఆ చెట్లని. అవి పర్యావరణం అంత దెబ్బ ఊపిరితిత్తులకు, ముసలిళ్ళకు కానీ పిల్లలకు కానీ అంటే మొత్తం ఆరోగ్యం పాడైపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ రెవెన్యూ వాళ్ళని చేసినారు, అది కాదని చెప్పేసి మళ్ళీ వేరే విధంగా దానికి డాక్యుమెంట్లు సృష్టించేసి, ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇది చెరువే, 6 తడి పంటలకు మాత్రమే ఇది అనువు, తర్వాత వేసుకొని తినడం వరకు మాత్రమే, ఇది ప్రైవేట్ ల్యాండ్ కానే కాదు. ఇది చేతులు మారుతూ వీళ్ళు సృష్టించిన ఒక బూటకపు డాక్యుమెంట్ ద్వారా ఇది ప్రైవేట్ ల్యాండ్ అయిపోయి ఈరోజు ఇది వ్యాపార వస్తువుగా మారడానికి ప్రయత్నం చేసినారు వీళ్ళు. అప్పుడు మా చంద్రబాబు నాయుడు ఏం చేసినారు, మేము దీనికి ఫండ్స్ ఇచ్చినాము, దీన్ని బేస్ చేసుకొని రకరకాల విద్యా సంస్థలు చుట్టుముట్టు ఉన్నాయి, ఊర్లు ఎక్కువ ఉన్నాయి. దట్టు అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ ఏదైతే ఉన్నాడో ఈ చుట్టుముట్టు గ్రామాలన్నీ తెలుగుదేశంకి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పగతోటి మా చెరువుని అదే పనిగా
గబ్బు లేపాలన్న సొంత ఇక్కడ ఉన్న కొంతమంది వైసీపీ నాయకుల ప్రోద్బలంతో దాంట్లో ఆ వ్యవహారంలో వైసీపీ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయినారు. నేనేమంటున్నా, ట్రిబ్యునల్లో గవర్నమెంట్ చొరవ చూపించేసి మా యొక్క గ్రామస్తుల సాగునీటి మా రైతుల ఆకాంక్షల మేరకు దయచేసి మీకు మొక్కి ప్రార్థిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, మామూలు ఊరి ప్రజలకు కావచ్చు, దయచేసి ఆ చెట్ల నుంచి ఈ కబ్జా కూరల నుంచి మా చెరువును మా ఊరిని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎన్జిటీలో కూడా మీరు అప్పీల్ చేశారు. ఎన్జిటీలో అప్పీల్ చేసిన తర్వాత చెరువు పరిస్థితి ఏంటి? దీనికి ముఖ్యంగా అధికారులు అయితే మాత్రం అధికారులు కూడా ఈ విషయంలో చాలా జాప్యం చేశారు. ఆ క్రమంలో మీరు అన్నట్టు నివేదికలు చాలా పేపర్లలో ఆర్టికల్స్ రూపకంగా చాలామంది ఇచ్చారు. మేము కూడా మా ఊరు నుంచి చాలామంది ఫైట్ చేశాము. అలా నివేదికలు ఇచ్చే క్రమంలో ఆ నివేదికలు వాళ్ళు తీసుకోలే. దాని మీద మేమంతా కలిసి ధర్నా చేస్తే దానికి అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అయితేమి, ఈ కబ్జా చేసిన మనిషి అయితేమి, కొంత పోలీసులని మా మీద గుసిగొలిపి కేసులు బనాయించి లాఠీ చార్జ్ దౌర్జన్యం కూడా చేయడం జరిగింది. అక్కడికి మట్టిని తీసుకుని వచ్చే టిప్పర్లను ఆపడంలో చాలామంది గ్రామస్తులకు దెబ్బలు కూడా తగిలాయి. తర్వాత మమ్మల్ని కోర్టులకు తిప్పినారు. వాళ్ళ దౌర్జన్యాలకు భయపడి మేము అప్పుడు కేసు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, 2022లో మీ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఉండేటటువంటి వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కూడా తీర్మానం చేసుకున్నారు ఉండేటటువంటి చెరువు పరిరక్షించుకోవాలని చెప్పి. అప్పటి నుంచి ప్రజెంట్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రభుత్వం చేంజ్ అయింది, ఏదన్నా మార్పు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే చెరువును రక్షించే క్రమంలో మరి చెరువు రక్షించే క్రమం మాకు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు సారు 2022 సంవత్సరంలో అక్కడికి లైవ్లో వచ్చి సార్ చూసినాడు. దాన్ని చూసినటువంటి సన్నివేశాలు సారు మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి దీనికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చినారు. మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు సరే మళ్ళీ ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మరి ఆయననే మా చెరువుని ప్లస్ అలాగే అది మన అనారోగ్యాలకి పాలవుతున్నటువంటి చెట్లని తీసేసి దానిని ఊరి గ్రామ ప్రజలైతేనేమి, ఈ చెరువు వల్ల కింది గ్రామ ప్రజలైతేనేమి, సాగునీరు కొరకైతేనేమి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మరి చంద్రబాబు నాయుడు సారు దీనికి పూర్వవైభవం తీసుకురావాల్సిందిగా చంద్రబాబు నాయుడు సార్కి కోరుచున్నాం. మనం చూసేటటువంటి ఈ చెరువు ఓవరాల్గా 78 నుంచి 80 ఎకరాల పైన ఉందంటున్నారు. రికార్డ్స్ పరంగా 82 సెంట్లు అని చెప్తా ఉన్నారు. అది అబద్ధం, ఇది వాస్తవం కాదు. అది విషయం. ఇదంతా మరి గ్రామస్తులే మరి ఉన్నారో మరి దీనిలో, లేదంటే ఏదన్నా వేరే నాయకులు ఉన్నారో, పై అధికారులు ఉన్నారో మాకైతే తెలియదు పూర్తిస్థాయిలో. 78 సెంట్లు అనడం వాస్తవం కాదు. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అయితే ఇదే గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి, అంటే మనం ఉండేటటువంటి ప్రాంతము వాటర్తో నిత్యం చెరువుని తలపిస్తూ ఉంటుంది. అయితే మనం చూసేటటువంటి వెంచర్లు వేసి ఉంది. ఎందుకు అంటే జాతీయ రహదారి ఉండడం వల్లే, వాల్యుయేషన్ పెరగడం వల్లే కబ్జాలకు గురైందంటారు చెరువు. ఇది కబ్జాకి అయితే గురైంది. మొత్తం ఇది 74 ఎకరాల చెరువు ఉంది విస్తరణం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది ఒక 14 ఎకరాలే కనపడుతుంది ప్రస్తుతానికి. ఇంకా ఇంత కబ్జా ఉందో లోతుకు మాకు బయటికి చూపడం లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కబ్జా కురువై నాది ఇంత అని చెప్పి వెంచర్లు వేసేసి పెట్టారు. మేము దాని వల్ల అడ్డుకొని పోతే కూడా మా మీద కేసులు కట్టారు. ఇది చెరువు, ఇది ఒక 7-8 గ్రామాలకు ఉపయోగపడే చెరువు. ఇది మంచినీళ్ళకు కావచ్చు, సాగుకు కావచ్చు, పశువులకు కావచ్చు. ఎన్నో ఇప్పుడు చెరువులు ఉన్నప్పుడు పశువులు కానీ గొర్రెలు కానీ మేపు ఇక్కడ తాపి మంచినీళ్ళకు కావచ్చు తాపేవాళ్ళు ఇక్కడ. అటువంటిది ఈరోజు కబ్జా చేసి ఎట్లా విధంగా వెంచర్లు చేసి దౌర్జన్యాలు ఆడికి మేము అడ్డుకొని పోతే మా మీద కేసులు కట్టారు. 1909 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిషర్స్ సంబంధించినటువంటి రికార్డులో కూడా చెరువు అనే ఉంది. 2010 తర్వాత ఈ చెరువు అంతా ఆన్లైన్లో కబ్జాలు కావచ్చు లేదా వేరే పర్సన్స్ పేరిట ఉంది. అంటే గతంలో మీరు చెప్తా ఉన్నారు గతంలో చెరువులాగే ఉంది అని. 2010 తర్వాత ఎందుకు ఇలా చేంజ్ అయ్యింది? ఇది ఒకటే కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆ విధంగానే అయిపోయినాయండి. రికార్డ్స్ మార్చి తలగా పెడుతున్నారు కదండి. ఇప్పుడు చెప్పేది ఏంది, ఎన్నెలా చూపిస్తారు రికార్డు, అప్పుడుంటి ఉంది లేదు ఇప్పుడుంటి లేదని. ఆ రికార్డు కాల్చి పారేస్తున్నారు మొత్తం మీద, మా తారుమార్పులు చేస్తున్నారు. ఎక్కడ 14 1 సెంటే చూపిస్తావు చెరువు ఉందని. మేమే ఏం చేయగలుగుతాం? గవర్నమెంట్ చెప్పాలి. అది మాకు మేము అడిగితే మేమే చెప్పగలుగుతాం. చూస్తలేరా మొత్తం మీద కబ్జా లేపు నీకు లేదు, ఇది గవర్నమెంట్ది కాదు, నాది ఇన్ని ఎకరాలు.
ఇది మొత్తంగా ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురైందంటూ కూడా గ్రామంలో ఉండేటటువంటి వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఉండేటటువంటి చెరువు ప్రాంతం పక్కనే జాతీయ రహదారి ఉంటుంది. జాతీయ రహదారిని మనం వెహికల్స్ని కూడా చూస్తూ ఉన్నాము. నిత్యము వెహికల్స్ ఇటు కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళేటటువంటి క్రమంలో జాతీయ రహదారి కూడా పక్కనే ఉంటుంది. వాటితో పాటు పక్కనే ఉండేటటువంటి జగన్నాథ గట్టు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కొండల నుంచి నిత్యం వర్షాకాలంలో వచ్చేటటువంటి వర్షపు నీటి ఆధారంగానే ఈ యొక్క చెరువులు నిండుతుంది. చెరువు నిండే క్రమంలోనే స్థానికంగా ఉండేటటువంటి కొన్ని గ్రామాలలో నిత్యం ప్రజల సంబంధించినటువంటి అవసరాల కోసం వినియోగిస్తూ ఉంటారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెరువు కబ్జాకు గురైందంటూ కూడా కోరుతూ ఉన్నారు. అయితే కబ్జాకు గురైనటువంటి ఈ అంశాన్ని 2022లో టీడీపీ సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే పర్యటించడం జరిగింది. పర్యటించేటటువంటి క్రమంలో కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ చెరువు సంబంధించి పరిరక్షిస్తామంటూ కూడా ఇక్కడే ఉండేటటువంటి కోనో కార్పస్ సంబంధించినటువంటి మనం బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో అక్కడే స్థానికంగా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వం చేంజ్ అయింది. ఇక్కడ ఉండేటటువంటి 80 ఎకరాల భూమిని ఇప్పటికే కబ్జాకి గురైనటువంటి క్రమం ఏదైతే ఉందో వారి నుండి రక్షించాలి. ఖచ్చితంగా భవిష్యత్తు తరాల కోసం సాగునీటి అవసరాల కోసం ఈ యొక్క చెరువులు ఉపయోగపడాలి. ఖచ్చితంగా వీటి కోసం మేము పోరాటాలు కూడా గతంలో చేశాం. మా మీద కేసులు కూడా పెట్టారు. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా చెరువు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా ఖచ్చితంగా సమస్యను పరిష్కరించి ప్రజలకు బాగు చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ. ప్రస్తుతం ఈ చెరువు వివాదం కోర్టులో ఉంది. చెరువు స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు. అయితే నివేదికపై గ్రామస్తులు మండిపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అధికారులు సైతం కుమ్మక్కై నివేదిక తయారు చేశారని వాళ్ళు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి సమీపంలో ఉండేటటువంటి అవిలాల తుమ్మకుంట చెరువులకు సంబంధించి యువ లాయర్గా ఉన్నటువంటి మోహన్ కృష్ణ పోరాటం చేసి అక్కడ ఉండేటటువంటి ఎన్జీటీని కూడా ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన క్రమంలోనే ఎన్జీటీ కూడా సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి చెరువులని పరిరక్షించే విధంగా ముందుకొచ్చారు. ప్రజెంట్ ఉన్నటువంటి మన తాండ్రపాడు సమీపంలో ఉండేటటువంటి గంగమ్మ చెరువుని కూడా మీరే టేకప్ చేస్తూ ఉన్నారు. కేసుకు సంబంధించి ఎలా ఉందంటారు? ఈ 2021 సంవత్సరంలో మన కర్నూలు మండల పరిషత్ మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి గారు, ఎదురూరు రాజవర్ధన్ రెడ్డి గారు ఈ చెరువుని పరిరక్షించాలని చెప్పి 2021లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెడ్రాస్ బెంచ్లో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఈ సర్వే నెంబర్ ఒకసారి మనం చూస్తే చెరువు యొక్క ఈ చెరువుని మనం ఎట్లా చూడాలంటే ఇది పూర్తి ఆక్రమణ అని చెప్పలేము, టెక్నికల్గా ఆక్రమణ అని చెప్పలేము. టెక్నికల్ మనం కొంచెం మోరల్ అండ్ ఎథికల్గా చూస్తే ఇది ఆక్రమణ లాగానే వస్తుంది అనమాట. ఈ చెరువు సుమారుగా బీతాండ్రపాడు గ్రామంలో సర్వే నెంబర్ 76, 77, 78, 79, 80, 81, 299, 301, 309, 310 సర్వే నెంబర్ పరిస్థితి. ఈ సర్వే నెంబర్ల పరిధిలో సుమారుగా 70 నుంచి 80 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. కానీ రెవెన్యూ రికార్డులలో అఫీషియల్గా మాత్రం ఈ చెరువు 78 సర్వే నెంబర్లో కేవలం 83 సెంట్లు మాత్రమే చెరువు భూమిగా రికార్డు కావడం జరిగింది. మిగతా అన్ని సర్వే నెంబర్లు ఉన్న భూమి పట్టా ల్యాండ్గా రికార్డు కావడం జరిగింది. అది ఏ కారణం చేత అన్నది మనకు తెలియదు. అయితే వాటర్ మాత్రం స్టాగ్నేట్ అన్ని సర్వే నెంబర్లలో అవుతుంది. ఈ సర్వే నెంబర్ 81, 299లో ఏదైతే ఉందో సుమారుగా 11 ఎకరాల మేరకు ఒక 4-5 మంది ప్రైవేట్ వ్యక్తులు ఏం చేయడం జరిగింది, దానిపైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పొంది 11 ఎకరాలని గ్రావెల్ వేసి పూడ్చడం జరిగింది. సో దట్ వాటర్ స్టాగ్నేషన్ తగ్గిపోయి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఈ అంశంపైనే రాజవర్ధన్ రెడ్డి గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఓఏ నెంబర్ 193/2021. ఎన్జీటీని ఆశ్రయించిన తర్వాత ఎన్జీటీ కూడా విచారణకు ఆదేశించింది. ఉండేటటువంటి కమిషనరేట్తో పాటు జిల్లా సంబంధించినటువంటి కలెక్టరు, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులను ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత ఉండేటటువంటి అదంతా చెరువుగానే ఉంది, గతంలో చెరువుగా ఉండింది అని చెప్పకుండా వాటికి రెవెన్యూ సంబంధించినటువంటి రికార్డ్స్ ఆధారంగానే ఉన్నాయని చెప్పారంటున్నారు. అందులో వాస్తవం ఉందంటారు. అయితే మనం పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత, రాజవర్ధన్ రెడ్డి గారు పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత గౌరవ ఎన్జీటీ ఒక కమిటీ వేయడం జరిగింది. ఒక 4-5 మ్యాండేట్స్ ఇచ్చి
వాటిపైన స్పెసిఫిక్గా రిపోర్ట్ ఫైల్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పటి జిల్లా కలెక్టరు, ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఇన్స్పెక్ట్ చేసి సర్వే చేసి ఒక రిపోర్ట్ ఫైల్ చేయడం జరిగింది. నన్ను అడిగితే ఆశ్చర్యం అది అసలు. వాళ్ళు ఫైల్ చేసిన రిపోర్ట్ ఒకసారి మనం చూస్తే ఇట్ ఈస్ జస్ట్ 5 pages రిపోర్ట్. ఎన్జీటీలో ఏ రిపోర్ట్ అన్నా మనం చూసుకుంటే చాలా లెందీగా ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంటుంది. కానీ చాలా దురదృష్టవశాత్తు ఈ జిల్లా యంత్రాంగం, అప్పుడు జిల్లా కలెక్టర్ ఎస్సీ, ఒక 5 పేజీల రిపోర్ట్ మాత్రమే ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ గురించి స్పెసిఫిక్గా ఆన్సర్ చేయలేదు. ఆ చెరువు యొక్క విశిష్టత ఏంటి, ఆ చెరువు యొక్క అసలు చాలా అంశాలు ఆ రిపోర్ట్లో ఇగ్నోర్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ విషయంలో ఇరిగేషన్ శాఖ ఒకలాగా చెప్తుంది, రెవెన్యూ శాఖ ఒకలాగా చెప్తుందని చెప్పేసి ఎన్జీటీ ఏం చేయడం జరిగింది, మీరు ఇద్దరు రైవల్ కంటెన్షన్స్ ఉన్నాయి 2 డిపార్ట్మెంట్స్ కాబట్టి ఇండిపెండెంట్ రిపోర్ట్స్ ఫైల్ చేయండి అని చెప్పడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఈ కేసులో ఇరిగేషన్ శాఖ చాలా సుదీర్ఘమైన, చాలా స్పష్టమైన, కుండబద్దలు కొట్టే విధమైన ఒక కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ చెరువు యొక్క ప్రాముఖ్యత, కర్నూలులో ఆ చెరువు ఎందుకు ఉండాలి, భవిష్యత్తులో ఎటువంటి ఉపయోగం ఉన్నాయి ఈ చెరువు వల్ల అని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో ఆ చెరువును పరిరక్షించాలని ఇరిగేషన్ శాఖ వేస్తే, రెవెన్యూ వాళ్ళు మాత్రం చాలా అధ్వానంగా, అసలు నాకు చాలా దురదృష్టకరం ఏంటంటే కేవలం రికార్డులో ఇది ఉంది, ఇది దానికి రెవెన్యూ శాఖ ఎందుకండి, దే ఆర్ డూయింగ్ జస్ట్ పోస్ట్ మ్యాన్ డ్యూటీ నా దృష్టిలో. ఏదేమైనప్పటికీ కొన్ని చోట్ల వాళ్ళు స్పష్టంగా అడ్మిట్ అయినారు. ఈ 2 సర్వే నెంబర్లు ఏదైతే పూడిక వేశారో, మట్టి వేశారో దాంట్లో ఖచ్చితంగా నీళ్ళు నిలబడుతున్నాయి వానాకాలం అంతా అని చెప్పి అడ్మిట్ కావడం జరిగింది. కానీ ఇటువంటి పేలవైన బలహీనమైన రిపోర్ట్లు ఫైల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ప్రైవేటు వ్యక్తులకి మనం ఆయోచిత లబ్ధి కల్పించినట్టు ఉంటుంది. అయితే ఫర్దర్గా మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పటికే తిరుపతి సంబంధించినటువంటి 2 చెరువుల విషయంలో వైసీపీ సంబంధించినటువంటి నేతలను అడ్డుకున్నారు, ఢీకొన్నారు. అయితే రానున్న రోజుల్లో గంగమ్మ చెరువుకు సంబంధించి ఎలా ఫర్దర్గా ఉండేటటువంటి ఎన్జీటీని ఎలా ఆశ్రయిస్తారు, ఎలా ముందుకెళ్తారు? అయితే మనం ఇప్పటికే పెట్టాల్సిన మెటీరియల్ అంతా పెట్టడం జరిగిందండి. రాజవర్ధన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత వారి తండ్రి ఎదురూరి విష్ణువర్ధన్ రెడ్డి గారు రికార్డులోకి రావడం జరిగింది. ఆయన చాలా స్పెసిఫిక్గా ఉన్నారు ఈ కేసు విషయంలో, చాలా బలంగా కమిట్మెంట్తో పరిరక్షించాలని ఉన్నారు. మాకు ఇవ్వాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చి ఉన్నారు. ఆ చెరువుని పరిరక్షించడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మేము ఎన్జీటీ ముందర ఏదైతే మెటీరియల్ పెట్టినామో సఫిషియెంట్ అనుకుంటాం. గౌరవ ఎన్జీటీ చట్ట ప్రకారం తమ ముందున్న సాక్ష్యాధారాల ప్రకారం ఆర్డర్స్ పాస్ చేస్తే నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి ఏంటంటే ఆ 4-5 మంది ఎవరైతే ఆ చెరువులో పూడిక చేస్తున్నారో వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ కోసం పెట్టుకున్న అప్లికేషన్ని ఆర్డీఓ కర్నూలు వారు తిరస్కరించినారండి. ఏం రీజన్తో తిరస్కరించినారు? అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అన్నారు. స్టాగ్నేట్ అవుతున్నందుకు మీకు ల్యాండ్ కన్వర్షన్ ఒప్పుకోమంటున్నారు. అంటే రెవెన్యూ శాఖ కూడా ఇండైరెక్ట్గా ఒప్పుకుంటుంది అది చెరువు అని చెప్పేసి. రెండోది ఏంటి, ఒకవేళ అది చెరువే కావచ్చు, వాళ్ళ పట్టా భూములే కావచ్చు, మా డిమాండ్ ఏంటి, అది అలా ఉంచేయండి, వాళ్ళని తరిమేయండి ఓనర్స్ అని మేము అంటలేము. మా డిమాండ్ ఒకటే, వానాకాలం నీళ్ళంతా స్టాగ్నేట్ అవుతున్నాయి, వానాకాలం వదిలిపెట్టేసి మిగతా కాలంలో వ్యవసాయం చేసుకోండి, కానీ దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయడానికి వీలు లేదన్నది మా డిమాండ్. విష్ణువర్ధన్ రెడ్డి గారి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ విషయంలో రాజీ పడే అవకాశమే లేదు. ఇది మొత్తంగా ఇటీవల తిరుపతి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో 2 చెరువులకు సంబంధించి ఫైట్ చేశారు. ఫైట్ చేసినటువంటి అనంతరం కూడా అక్కడ ఉండేటటువంటి వైసీపీ సంబంధించినటువంటి నేతలకు ఢీకొట్టారు. అయితే ఉండేటటువంటి కర్నూలు సమీపంలో గంగమ్మ అనేటటువంటి చెరువు పరివాహక సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయకట్టు సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకు కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాపాడే దిశగా ముందుకెళ్తాము. ఇప్పటికే ఎన్జీటీలో అన్ని విధాలుగా ఆశ్రయించాము. అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కూడా వాటిని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి ఫైట్ చేస్తామని కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. చెరువును గ్రావెల్తో పూడ్చి వెంచర్లను నిర్మిస్తున్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. వెంచర్ చుట్టూ కోనోకార్పస్ మొక్కలను పెంచడంతో తాము అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఒకప్పుడు 80 ఎకరాలుగా ఉన్న చెరువు ఇప్పుడు కేవలం 83 సెంట్లు మాత్రమే చెరువుగా చూపిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. మనం తాండ్రపాడు సమీపంలో ఉండేటటువంటి గంగమ్మ చెరువు పరిసర ప్రాంతంలో ఉండేటటువంటి ఈ వెంచరు నిర్మాణం చేపట్టినటువంటి ప్రాంతం వద్ద ఉన్నాం. మనం చూసేటటువంటి ఈ ప్రాంతంలో ఒక గేట్ను ఏర్పాటు చేసి పక్కన ఫెన్సింగ్ వాల్గా ఫెన్సింగ్ సంబంధించినటువంటి కంచెతో పాటు కోనోకార్పస్ సంబంధించినటువంటి మొక్కలను పూర్తి స్థాయిలో వేసినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే లోపల ఉండేటటువంటి వాటిని కట్టుదిట్టంగా ఎక్కడ ఎలాంటి ఈ లోపల వెళ్ళటానికి అనుమతి లేకుండా ఇక్కడే గేటుతో పాటు ఇక్కడ కోనోకార్పస్ సంబంధించినటువంటి మొక్కలతో
ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మనం చూసేటటువంటి విజువల్ పాయింట్ ఏదైతే ఉందో పూర్తిగా దాదాపుగా 11 ఎకరాల విస్తీర్ణంలో గోడ సంబంధించినటువంటి వాల్తో పాటు ఫెన్సింగ్ సంబంధించినటువంటి వాటితో పూర్తిగా కోనోకార్పస్ సంబంధించినటువంటి ఈ మొక్కల ద్వారానే ఫెన్సింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఉండేటటువంటి ఇదంతా ఒకప్పుడు చెరువు తలపించేటటువంటి ప్రాంతం. అయితే ఈ ఆన్లైన్ సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పుడైతే ఈ గంగమ్మ చెరువు సంబంధించినటువంటివి ఆన్లైన్లో నమోదు చేసుకున్న తర్వాత రెవెన్యూ కావచ్చు లేదా యంత్రాంగం సపోర్ట్ చేయడంతోనే ఈ యొక్క చెరువు ఆక్రమణకు గురైంది. ఆక్రమణకు గురైన తర్వాత ఉండేటటువంటి గ్రావెల్ను పూర్తి స్థాయిలో మనం చూసేటటువంటి విజువల్ ఏదైతే ఉందో పూర్తిగా నల్లమట్టిగా ఉండేటటువంటి ప్రాంతం అంతా ఎర్రమట్టితోనూ డంప్ చేశారు. డంప్ చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఉండేటటువంటి అధికారులు ఇక్కడ ఉండేటటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మేనేజ్ చేశారు. చేసిన తర్వాతనే ఇలా ఏర్పాటు చేశారని గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో ఈ గ్రామ సంబంధించినటువంటి తాగునీటి సంబంధించినటువంటి అవసరాల కోసం ఉండేటటువంటి 80 ఎకరాల చెరువు ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని కోరిన పరిస్థితి. ఇక్కడే ఎగ్జాక్ట్గా మనం విజువల్లో చూసేటటువంటి ఈ ప్రాంతంలో 2022లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేటటువంటి సందర్భంలో కూడా ఈ చెరువును సందర్శించేటటువంటి క్రమంలో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చెరువు ఆక్రమణకు గురైంది. ఆక్రమణకు గురైనటువంటి చెరువును ఖచ్చితంగా పరిరక్షిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడంతో గ్రామంలో ఉండేటటువంటి కోనోకార్పస్ సంబంధించినటువంటి మొక్కలను వెంటనే తొలగించాలి. ఇటీవల కరోనా సంబంధించినటువంటి వ్యాధి వ్యాపించినటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో అనారోగ్యాలకు గురవుతున్నటువంటి క్రమంలో ప్రజలకు ఇబ్బందులకు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కోరుతూ ఉన్నారు. అయితే వెంటనే ఈ చెట్లను తీసివేయాలి. చెట్లను తీసివేసిన తర్వాత ఖచ్చితంగా గ్రామ సంబంధించినటువంటి చెరువును గతంలో ఏ విధంగా అయితే చెరువు ఉండి అలాంటి నిర్మాణమే ఉండాలి. ఉండేటటువంటి గ్రావెల్ని అంతా తోలి ఈ యొక్క వెంచర్లు వేయడానికి రెడీగా చేసినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే ఈ ల్యాండ్ సంబంధించినటువంటి వాల్యుయేషన్ పెరగడంతో ఎక్కడ పడితే అక్కడ చెరువులను, నదులను, కుంటలను సైతం వదలకుండా గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురైనటువంటి క్రమంలో ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల అవసరాల కోసం రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా వీటిని ఉపయోగపడే విధంగా చూడాలని చెప్పి కోరిన పరిస్థితి. అయితే ఇదే గ్రామానికి చెందినటువంటి గ్రామ సభ ద్వారా కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. 80 ఎకరాలుగా ఉండేటటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో కేవలం 82 సెంట్లు మాత్రమే చెరువుగా చూపిస్తున్నారు. మిగతాదంతా ఆన్లైన్లో ఇతర వ్యక్తుల మీద చూపించడంతో ఉండేటటువంటి ప్రాంతంలో ఉండే ఈ గ్రామస్తులు తీవ్రంగా వారు ఉండేటటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. రానున్న భవిష్యత్ తరాలకి సాగునీటి సంబంధించినటువంటి అవసరాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి 2021 ఆ ప్రాంతంలో ఎన్జిటిని కూడా ఆశ్రయించారు. గతంలో ఎన్జిటిని ఆశ్రయిస్తే ఉండేటటువంటి ఇరిగేషన్ అధికారులతో పాటు కమిషన్ సంబంధించినటువంటి అధికారులతో పాటు జిల్లా సంబంధించినటువంటి అధికారులను కూడా వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఉండేటటువంటి అధికారులు వారికి సపోర్ట్ చేయడం ద్వారానే గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి పాల్పడ్డారంటూ కూడా గ్రామస్తులు మండిపడుతున్న పరిస్థితులు అయితే ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా చెరువును పరిరక్షించాలి అని చెప్పి గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, తాండ్రపాడు నుంచి. 2022లో చంద్రబాబు కబ్జాకు గురైన ఈ చెరువును స్వయంగా పరిశీలించారు. తాము అధికారంలోకి వచ్చాక కబ్జా చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ చెరువును కాపాడాలని వేడుకుంటున్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.